హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు చనగపప్పు గారెలు చేస్తున్నానండి. ఇదిగోండి, పచ్చి శనగపప్పు ఇలాగా తీసుకొని కడిగేసి ఇలా నానబెట్టానండి. 4 గంటలు అయిందండి నానబెట్టి. మనకి 3 గంటలు 2 గంటలకి కూడా నానిపోద్ది. నేను 4 గంటలు నానబెట్టాను. ఇదిగోండి, డబల్ అవుద్ది ఇలాగా. మనకి మిక్సీ చేసినప్పుడు వేయడానికండి ఇవి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఇదిగోండి, కప్పుతో కప్పు తీసుకున్నాను కదా, 2 కప్పులు అవుతుంది ఇది నానేక. చూసారా, పప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు. దాంట్లో వేయడానికి మిక్సీ చేసినప్పుడు 3 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్ది చిన్న ఇంచి అల్లం ముక్క. మనం ఇది మిక్సీ కొట్టినప్పుడు వేద్దామండి. 1 కప్పు ఉల్లిపాయలండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచాను చిన్న ముక్కలు, కొద్దిగా కరివేపాకు. మిక్సీ చేద్దామండి. జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేస్తున్నాను. నానిపోయిన పప్పు వేస్తున్నానండి. మనం ఈ పప్పులోదే కొద్దిగా మనం మిక్సీ చేస్తున్నామండి. కొద్ది పప్పు తీసుకుంటున్నాం. మిక్సీ చేసాక మనం ఉల్లిపాయలు కలిపినప్పుడు ఇది కలుపుతామండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మిక్సీ చేస్తున్నానండి పప్పు. చూసారండి, ఇలాగా కచ్చపచ్చగా చేశానండి. మనం ఇప్పుడు ఇందులో వేద్దాం. మిక్సీ చేస్తుంది. మనం ఈ శనగపప్పు కూడా వేసుకున్నాం. ఇలా బాగుంటుందండి. ఇలా వేసుకుంటే మనకి పంటికి తగిలి టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేసానండి, పచ్చిమిర్చి వేస్తున్నాను. మనం కరివేపాకు తీసుకున్నాం కదా, కొద్దిగా ఇలా అనేసి 2 ముక్కలు చేసి వేస్తున్నాను. కలిపిలోపు ఆయిల్ మరుగుతుందండి. ఆయిల్ కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇంకా ఆయిల్ వేద్దాం. చాలా బాగుంటాయండి గారెలు ఇవి, శనగపప్పు గారెలు. మనకి ఇన్ని నీళ్ళే వేసానండి, కొద్దిగా వేసాను వాటరు. మిక్సీ కొట్టినప్పుడు మనకి ఎక్కువ పడదు వాటరు, ఎందుకంటే బాగా నానింది కదా పప్పు. దానివల్ల మనకు ఆయిల్ మరిగేలోపు కలిపిస్తున్నాం అండి. కలుపుతున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం మొత్తం కలిపామండి. ఉల్లిపాయలు చిదుపుతూ కలపాలండి. మనకి బాగుంటుంది గారెలాగైతే. మనకి ఉల్లిపాయలకి బాగా పడుతుంది. ఉప్పు కూడా చూసుకోవచ్చండి. ఇలా ఇలా లైట్గా తీసి ఇలాగంటే తెలుస్తుంది. 1 స్పూన్ పడిందండి మనకి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. మనం ఆయిల్ మరుగుతుంది, వేసుకుందాం. వేస్తానండి. ఇలా కూడా వేసుకోవచ్చండి. తిరిగేస్తున్నాం అండి ఏగినవి. సిమ్లో పెట్టామండి మంట. కొద్దిసేపు అయ్యాక సిమ్లో పెట్టాను. బాగా వేగుతాయి. మనకి దలసరకుండా బాగుంటాయండి ఇవి. వేగిపోతే అదేం లేదు. మంచిగా ఇలాగా లైక్ కలర్ వచ్చాకే తిరిగేయాలండి, విడిపోతాయి లేకపోతే. వేస్తున్నామండి. మనకి ఇలా వేగాలండి. మనకి ఇలా మంచి కలర్ రావాలి. టేస్ట్ బాగుంటుందండి గారెలు మనకి. స్టవ్ ఆపేస్తాను. అయిపోయింది, ఆపేస్తానండి. ఇదిగోండి మన శనగపప్పు కారం గారెలు
అయిపోయాయండి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను కరివేపాకు వేసాను. మన శనగపప్పు గారెలు అయిపోయాయండి, పచ్చి శనగపప్పు గారెలు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.